నాకు ఒకటి తెలిసింది నలుగురికి. వెల్కమ్ టు TVN7 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని స్థానిక సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ యాన్యువల్ డే వేడుకలను నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ శ్రీమతి అరుణ వెంకటరాములు, ఎంపీపీ సంగీత శివకుమార్లు హాజరయ్యారు. విద్యార్థి దశలో ఇంటర్ విద్య కీలకమని, విద్యార్థులు ఆత్మస్థైర్యం, ప్రణాళికాబద్ధంగా చదివితే ఆశించిన లక్ష్యాలు సాధించవచ్చునని తెలిపారు. అలాగే సిద్ధార్థ సొసైటీ వారి ఆధ్వర్యంలో SSC విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రథమ స్థానం సాధించిన జి రాజు ZPHS బాలుర విభాగం మద్దూరు విద్యార్థికి 2100 రూపాయలు, ద్వితీయ స్థానం వి హనుమంతు ZPHS మొగిలిపాక విద్యార్థికి 1500 రూపాయలు, తృతీయ స్థానం సాధించిన పి నందిని రెడ్డి గీతాంజలి హైస్కూల్ విద్యార్థికి 1100 రూపాయలతో పాటు కళాశాల మొమెంటోను కూడా అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి జనార్దన్, యాజమాన్యం అంజయ్య, విఠల్, కరెస్పాండెంట్ ఎం బాలరాజ్, అధ్యాపకులు జగదీష్, సాయప్ప, బాలరాజ్, రచప్ప, అశ్విని తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి TVN7 న్యూస్. మాకు వేరే కాలేజ్ నుంచి ఉంటేనంటే ఆ సార్ మాకు సబ్జెక్ట్ అనేది ఎట్లా అర్థమవుతుంది అనేది, ఎట్లా చదువుకోవాలి, మనం సబ్జెక్ట్ని ఎట్లా గుర్తించుకోవాలి అనేది ఆ సార్ చాలా చక్కగా చెప్పిండు. నాకు చాలా నచ్చింది ఆ సార్ చెప్పడం. అంటే సబ్జెక్ట్ని మనం పరిసరాలతో, మన ఫ్రెండ్స్ అంటే ఇట్లా అందరితోటి మన అనుకూలంగా అంటే దాంట్లో షేర్ చేసుకుంటూ, దాంట్లో చూసుకుంటూ మనం చదివితే మన సబ్జెక్ట్ని ఎప్పటికీ మనం చనిపోయేంత వరకు మన సబ్జెక్ట్ని మర్చిపోమనేది ఆ సార్ చెప్పింది. అసలు ఆ సార్ చెప్తుంటానంటే నేను షాక్. అసలు సార్ చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుని ఉంటాడు, ఘర్షణ అంటే ఏంటి, తరంగాలు ఎన్ని రకాలు. ఆ సార్ చెప్తుంటే ఒక మన ఏదైనా మనం టూర్ వెళ్తుంటాం కదా, అక్కడ చెరువులు కానీ అంటే ఇట్లా సముద్రాలు చూస్తుంటే ఆ తరంగాలు ఏ విధంగా ఉంటున్నాయి, దాంట్లో రకాలేంటి, ఆ విధంగా మన పరిసరాలతోటి ప్రకృతితోటి షేర్ చేసుకుంటూ అంటే దాంట్లో చూసుకుంటూ సబ్జెక్ట్ని చెప్తుందంటే విద్యార్థులు కూడా ఆ విధంగా చక్కగా గుర్తు పెట్టుకుంటూ వాళ్ళ ఫ్యూచర్లో ఒకవేళ టీచర్లు అయితే కూడా వాళ్ళ స్టూడెంట్స్ గారికి మరియు ఎంపీపీ సంగీత గారికి మరియు HM గారికి మరియు నా శిష్యుడైన మొదటిగా సురేష్ గారికి నేను మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున, నేను అందరి తరఫున మొట్టమొదటిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి హార్ట్ఫుల్గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ బాబు నా విద్యార్థి అయ్యి ఈ రోజు ఎంత ముందుకు వచ్చింది చూడండి. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ రేంజ్ వరకు పోయిందంటే ఆలోచించండి ఎంత కష్టపడి చదివింటాడు ఆ బాబు. మీరు కూడా ఏం చేయండి, ఒక ప్రణాళికాబద్ధంగా ఫస్ట్ ఒక ప్రణాళిక పెట్టుకోండి చదివేటప్పుడు. ఈ సబ్జెక్టు నేను ఇన్ని రోజులలో కంప్లీట్ చేసుకోవాలి అంటే ఈ సబ్జెక్టుకి ఇంత, ఈ సబ్జెక్టుకి ఇంత, ఈ సబ్జెక్టుకి ఇంత ముందు ఒక ప్రణాళిక వేసుకోండి. ఆ ప్రణాళికాబద్ధంగా మీరు ఒక సబ్జెక్టు కంప్లీట్ కాగానే ఇంకొక సబ్జెక్టు కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకొక సబ్జెక్టు, తర్వాత నెక్స్ట్ 5 days ఏం చేస్తారంటే ఆ సబ్జెక్టుని ఏం చేస్తారంటే మీరు మళ్ళీ రివిజన్ టైం పెట్టుకోవాలి. ఎగ్జామ్ రేపు అన్న రోజు రివిజన్ టైం పెట్టుకోవాలి. మొత్తం ఏం చేయాలి, మీరు ఒకసారి ఆ బుక్ అంతా రివిజన్ వరకే టైం పెట్టుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు మైండ్ పట్టింది అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి మీకు ఏమైతుంది, లాస్ట్కి వచ్చేవారికి మీకు ప్రశ్న సగం వరకు వచ్చి ఆగిపోతుంది. అంతే కదా. ఇప్పుడు చూసిండు ఆ కలెక్టర్ ఉన్నారు మన రోనాల్ రోజు నాడు, ఆయన ఏం చేసిండంట, ఓపెన్ డిగ్రీ చేసిండంట. ఆయనకి ఏదో ఆయన వసతులు లేక ఆయన ఏం చేసిండు, ఓపెన్ డిగ్రీ చేసిండు. ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడు ఆయన, మనకి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఉన్నారు. నేను మొన్న మా మీటింగ్ లో చెప్తే నేను చాలా పరిశాన్ అయిపోయినా. ఎందుకంటే మనకి అన్ని వసతులు ఎవరికి సరిగ్గా ఉండవు కదా, అందరికి ఉన్నాయా, మనకి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండరు. లేకున్నా మనం అన్ని వనరులను సద్వినియోగం చేసుకొని ఒక ప్రణాళిక వేసుకొని చదువుకోండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరి తల్లిదండ్రులను కూడా మోసం చేయకండి చదువు విషయంలో. అమ్మ నాకు ఈ క్వశ్చన్ వస్తుంది, నేను ఈరోజు చదువుతా, క్లాస్ ఫస్ట్ తెస్తా, కాలేజీ టాపర్గా ఉంటా నేను అనే ఉద్దేశంతోనే మీరు చదివి మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. కాలేజీ పేరు ప్రతిష్టలు నిలపండి. ఇంకొకటి మీకు చెప్పిన మన కొరకు కేటాయించి వెచ్చించి మంచి ప్రణాళికబద్ధంగా చదివి మంచి మార్కులు తేవాలని కోరుకుంటూ మరి ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. చేయడానికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా SSC విద్యార్థులకు ప్రతిభా టాలెంట్ టెస్ట్ ను మనం నిర్వహించడం జరుగుతుంది. సిద్ధార్థ కళాశాల పేరు మీదుగా మెగా టాలెంట్ టెస్ట్ లాస్ట్ ఇయర్ నిర్వహించినాం, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. మరి అట్టి SSC మెగా టాలెంట్ టెస్ట్ లో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు వచ్చిన విశిష్ట అతిథుల చేత మరి వారికి ఆర్థిక మరియు ప్రోత్సాహక బహుమతి కార్యక్రమం ఉంటుంది. మరి అట్టి కార్యక్రమాన్ని కళాశాల కరెస్పాండెంట్ శ్రీ బాలసార్ గారు కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. సిద్ధార్థ కాలేజ్
ప్రిన్సిపల్ జనార్దన్ అన్న గారికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి కాలేజ్ యొక్క యాజమాన్యం కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్న చెప్పినట్టు ఒకే సంవత్సరంలో 2 జాబులు కొట్టారనేది కన్నా ఇంకా 3 జాబులు కొట్టారంటే ఇంకా బాగుంటుందేమో. కాకపోతే అది కొంచెం ఆలస్యం అయ్యేటట్టుంది. అంతకన్నా ముందు నుంచి ఎన్నో జాబ్స్ వచ్చినా కూడా నేను వదిలేశాను. ఇంట్లో కూడా చెప్పలేదు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ అనేవి మన లైఫ్ సెక్యూర్ కాదనమాట. ఇంకా బ్యాంకింగ్స్లో కూడా ఉన్న కానీ అది కూడా వద్దనుకొని గవర్నమెంట్ జాబ్సే కావాలని నేను ప్రిపేర్ అయ్యి ఈ జాబ్స్ కొట్టడం జరిగింది. లక్ష్యం ఏదైనా సరే కానీ చిన్న చిన్న వర్షపు చినుకులు ఏ విధంగా అయితే నదిలో పారి మహాసముద్రంలో కలిసి ఒక పెద్ద నీటి వనరుగా ఏర్పడుతుందో నా లక్ష్యంలో ఇవి చిన్న భాగాలంతే, చిన్న వర్షపు చినుకులు అంతే. నా లక్ష్యం ఇంకా నేను చేరలేదు. చేరడానికి ఇప్పుడు సమయం ఉంది, నేనున్నాను, కానీ ఆ నోటిఫికేషన్స్ నాకు రాలేదు. తర్వాత ఇది ఇంకా ఈ జాబ్స్ నేను కొట్టడానికి కూడా నా తల్లిదండ్రుల యొక్క ప్రేరణ నాకుంది. మా అమ్మ నాన్న, మరి మా అన్న, మా తమ్ముడు, మా అక్క, వీళ్ళ కృషి నా వెంబడే ఉంది. ఇంకా నా స్నేహితులు కూడా.